నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. గ్రీన్లాండ్ ప్రపంచ పటంలో చూస్తే అదొక పెద్ద మంచు దీవి. జనాభా తక్కువ, ఆర్థిక కార్యకలాపాలు అంతగా లేవు, రాజకీయంగానూ ఎవరినో ఇబ్బంది పెట్టే పరిస్థితులు అక్కడ లేవు. వాస్తవానికి అంత చిన్న దీవిని ఎవరూ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ కావాల్సిందే అంటున్నాడు. ఆయన పట్టుబట్టడం చూస్తుంటే ఏదో సరదాగా చేస్తున్న పొలిటికల్ హెడ్లైన్ గేమ్లా ఉందా, లేక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్లా కనిపిస్తుందా? పైకి చూస్తే జనాభా లేని కేవలం మంచుతో నిండిన ఈ దీవిపై అగ్రరాజ్యం అమెరికా, అందులోనూ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు కన్నేశాడు? మొదట్లో కొంటాం అన్న స్థాయి నుంచి తీసేసుకుంటాం అనే స్థాయికి ఈ వ్యవహారం ఎందుకు వెళ్ళింది? ఈ వీడియోలో ఆ స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్ ఏంటో డీకోడ్ చేద్దాం. గ్రీన్లాండ్ అంశం ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మంచు దీవి తమకు కావాల్సిందేనని పట్టుబడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనికోసం ఎంత దాకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడు. మొదట్లో ఈ దీవిని కొంటామన్న స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా తీసేసుకుంటామనే స్థాయికి చేరాడు. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను కావాలని గట్టిగా ప్రయత్నించడం కేవలం రాజకీయ హెడ్లైన్ గేమ్ కాదు. హై సెక్యూరిటీ, ఎకానమిక్ గ్రోత్, భవిష్యత్ విజన్, తన పేరు చరిత్రలో నిలిచిపోవాలన్న తపన, ఇలా చాలా అంశాలు ఆయన ఎజెండాను నడిపిస్తున్నాయి. బయటకు చూస్తే ఇది ఒక రియల్ ఎస్టేట్ డీల్లా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం మిలిటరీ రీచ్, రేర్ ఎర్త్ ఖనిజాలు, కొత్త షిప్పింగ్ రూట్లు, చైనా రష్యాతో పోటీ వంటి సీరియస్ వ్యూహాత్మక లెక్కలే పనిచేస్తున్నాయి. అందుకే మొదట్లో గ్రీన్లాండ్ కొంటామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తీసుకుంటామని పబ్లిక్గానే చెప్తున్నాడు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి గ్రీన్లాండ్ను అమెరికా మ్యాప్లో చూపించేశాడు కూడా. ట్రంప్ తొలిసారి 2019లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలన్న ఆలోచన బయటపెట్టాడు. అప్పట్లో దీన్ని చాలా దేశాలు ఒక విచిత్రమైన ప్రకటనగా చూశాయి. డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతలు తక్షణమే గ్రీన్లాండ్ అమ్మకానికి కాదు అని స్పష్టం చేశారు. అయితే తాజాగా ట్రంప్ మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ అంశాన్ని మరింత బలంగా తీసుకొస్తున్నారు. ఈసారి ఆయన మాటల్లో ఇది ఒక డీల్ కాదు, అమెరికా జాతీయ భద్రతకు అత్యవసరమనే స్థాయికి తీసుకెళ్లారు. ఇస్తే ఓకే, లేకపోతే మేమే తీసుకుంటామని చెబుతూ మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నాడు. అసలు ఈ దీవి కోసం అమెరికా ఎందుకింత వెంపర్లాడుతుంది? దీనికి మొదటి ఆన్సర్ దాని లొకేషన్. భౌగోళికంగా గ్రీన్లాండ్ అమెరికా, యూరప్ మరియు ఆర్కిటిక్ సముద్రాల మధ్య ఒక కీలకమైన గేట్వే. ప్రపంచ మిలిటరీ మ్యాప్లో గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూకే అనేది ఒక కీలకమైన చోక్ పాయింట్. సింపుల్గా చెప్పాలంటే రష్యా తన సబ్మెరైన్లను కానీ, యుద్ధ విమానాలను కానీ ఆర్కిటిక్ నుంచి అట్లాంటిక్ మహాసముద్రం వైపు పంపాలంటే ఈ గ్యాప్ నుంచే రావాలి. ఇప్పుడు గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉంటే రష్యా కదలికలని ఇట్టే పసిగట్టవచ్చు. అంతేకాదు, ఇప్పటికే అక్కడ అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన పిట్టుఫిక్ స్పేస్ బేస్ ఉంది. రష్యా వైపు నుంచి వచ్చే మిసైళ్లను ముందుగా గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, స్పేస్ ట్రాకింగ్ నెట్వర్క్ అంతా అక్కడే ఉంది. ఇప్పుడు గ్రీన్లాండ్ పూర్తిగా అమెరికా కంట్రోల్లోకి వస్తే ఎవరి అనుమతి అవసరం లేకుండా, ఎలాంటి రాజకీయ పరిమితులు లేకుండా ఈ బేస్ను మరింత విస్తరించుకోవచ్చన్నది ట్రంప్ మాస్టర్ ప్లాన్. ఇక్కడే అసలు గేమ్ చేంజర్ మరొకటి ఉంది. అదే చైనా, రష్యాల ఉనికి. రష్యా ఇప్పటికే ఆర్కిటిక్లో తన మిలిటరీ బేస్లను, సబ్మెరైన్ ఫ్లీట్లను పెంచుకుంటూ పోతుంది. మరోవైపు చైనా తనను తాను నియర్ ఆర్కిటిక్ స్టేట్గా ప్రకటించుకొని గ్రీన్లాండ్లో ఎయిర్పోర్ట్లు కడతాం, మైనింగ్ చేస్తామంటూ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. ట్రంప్ భయమల్లా ఒక్కటే, అమెరికా అలర్ట్ కాకపోతే గ్రీన్లాండ్ చుట్టూ రష్యా, చైనా ఆధిపత్యం పెరిగిపోతుంది. అందుకే ఇది అమెరికా నేషనల్ సెక్యూరిటీకి అత్యవసరమని ట్రంప్ గగ్గోలు పెడుతున్నాడు. కేవలం మిలిటరీ కోణమే కాదు, ఆర్థికంగా కూడా గ్రీన్లాండ్ ఒక బంగారు గని. పైకి మంచు కనిపిస్తుంది కానీ దాని కింద భారీగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, యురేనియం, ఇనుము వంటి కీలక ఖనిజాల నిల్వలు ఉన్నాయి. ఈరోజు మనం వాడే స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు, మిలిటరీ ఎలక్ట్రానిక్స్ వరకు అన్నిటికీ ఈ రేర్ ఎర్త్ ఖనిజాలే ఆధారం. ప్రస్తుతం వీటి సప్లైలో చైనాదే ఆధిపత్యం. ఒకవేళ గ్రీన్లాండ్లోని ఈ ఖనిజాలను అమెరికా చేజిక్కించుకుంటే చైనా ఆర్థిక ఆధిపత్యానికి చెక్కుపెట్టినట్టే. ట్రంప్ బిజినెస్ మైండ్కి ఈ విషయం బాగా తెలుసు. వీటన్నిటికి తోడు వాతావరణ మార్పులు కూడా ఒక కారణం. ఆర్కిటిక్ మంచు కరుగుతున్న కొద్దీ
ఆసియా, యూరప్, అమెరికా మధ్య కొత్త తక్కువ దూరంతో కూడిన సముద్ర వాణిజ్య మార్గాలు తెరుచుకుంటాయి. భవిష్యత్తులో గ్లోబల్ ట్రేడ్ను శాసించేది ఈ మార్గాలే. వీటిపై పట్టు సాధించాలంటే గ్రీన్లాండ్ చేతిలో ఉండాల్సిందే. చివరగా ఇందులో ట్రంప్ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది. ఒక రియల్ ఎస్టేట్ మొగల్గా ప్రపంచంలోనే అతిపెద్ద దీవిని అమెరికా మ్యాప్లో చేర్చడం అనేది ట్రంప్కు ఒక హిస్టారికల్ మెగా డీల్. తన అమెరికా ఫస్ట్ విధానానికి ఇది పర్ఫెక్ట్ సింబల్. అందుకే చరిత్రలో నిలిచిపోయే ఈ లెగసీ ప్రాజెక్టు కోసం ట్రంప్ ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధపడుతున్నారు. మొత్తానికి ట్రంప్ గ్రీన్లాండ్ పిచ్ వెనుక ఉన్నది 21వ శతాబ్దపు ఆర్కటిక్ పవర్ గేమ్. మిలిటరీ ఆధిపత్యం, భవిష్యత్తు టెక్నాలజీకి కావాల్సిన వనరులు, కొత్త వ్యాపార మార్గాలు, చైనా రష్యాలను అడ్డుకోవడం, ఇవన్నీ ఆ ఒక్క మంచు దీవి చుట్టూ తిరుగుతున్నాయి. మరి ఈ గేమ్లో ట్రంప్ నెగ్గుతాడా? డెన్మార్క్ మరియు అక్కడ స్థానిక ప్రజలు దీనికి అంగీకరిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.